తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్తగా ఆవిర్భవించిన పార్టీ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, తెలంగాణ జాగృతిగా ఇంతకాలం వివిధ కార్యక్రమాలు నిర్వహించిన కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీని నెలకొల్పినట్లుగా చెప్పవచ్చు. అయితే తెలంగాణ రక్షణ సేన అనే పార్టీ టీఆర్ఎస్ అబ్రివేషన్తో ప్రజల ముందుకు వెళ్తుండడంతో పార్టీ ఏర్పాటుపై ఎన్నికల సంఘం కూడా ప్రజల నుంచి, వివిధ రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాల స్వీకరణకై 1 నెల రోజుల సమయం ఇచ్చినట్లుగా చెప్పవచ్చు. రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి ఏమైనా టీఆర్ఎస్ పార్టీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతే ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన అబ్రివేషన్లో టీఆర్ఎస్గా కల్వకుంట్ల కవితకు పార్టీని రిజిస్ట్రేషన్ చేయాలా వద్దా అనే విషయంలో కొంత ఆలోచించే సందర్భాలున్నట్లుగా చెప్పవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న భారత రాష్ట్ర సమితి గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్గానే ప్రజల్లోకి చొచ్చుకెళ్లినట్లుగా చెప్పవచ్చు. తెలంగాణ ఆత్మగౌరవంతో ముడిపడినటువంటి టీఆర్ఎస్ అనే పేరును ఇప్పుడు కల్వకుంట్ల కవిత వాడుకునే విధంగా, తెలంగాణ ప్రజల్లో మళ్ళీ తెలంగాణ సెంటిమెంటును రాజింపజేసే విధంగా తన రాజకీయ పార్టీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ప్రస్తుత పరిస్థితులను బట్టి చెప్పవచ్చు. అయితే గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలకు విస్తరించాలనే ఉద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా ఎన్నికల సంఘం వద్ద టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకున్నట్లుగా చెప్పవచ్చు. అయితే తెలంగాణ అనే పేరును లేకుండా చేసుకున్నటువంటి ప్రస్తుత భారత రాష్ట్ర సమితి తరువాత జరిగినటువంటి ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో ప్రస్తుతం మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కూడా టీఆర్ఎస్గా మారేందుకు ప్రయత్నించినట్లుగా చెప్పవచ్చు. అయితే దీనిని బట్టి కల్వకుంట్ల కవిత కూడా టీఆర్ఎస్ అనే పేరుతోనే ప్రజల్లోకి వెళ్తే తన పార్టీకి భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పేరు వచ్చే విధంగా పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో వివిధ పేర్లు సూచించినప్పటికీ ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్గా గుర్తించినట్లుగా చెప్పవచ్చు. అయితే ఎన్నికల సంఘం 1 నెల రోజుల అభ్యంతరాలకు గడువు ఇచ్చిన నేపథ్యంలో ఆ గడువు దాటిన తర్వాత ఎలాంటి అభ్యంతరాలు లేని పక్షంలో కల్వకుంట్ల కవితకు తెలంగాణ రక్షణ సేన అనే పేరును పొలిటికల్ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసే అవకాశాలున్నట్లుగా చెప్పవచ్చు. అయితే ఈలోపు తెలంగాణ రక్షణ సేన పైన వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు కూడా వెల్లువెత్తుతున్నట్లుగా ప్రస్తుతం పరిస్థితిని బట్టి చూస్తే చెప్పవచ్చు.
ఎలాంటి అభ్యంతరాలు పరిగణలోనికి తీసుకునే విధంగా ఉంటేనే కల్వకుంట్ల కవితకు కేటాయించిన తెలంగాణ రక్షణ సేన అనే పేరు నిలిచిపోతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమైనా అభ్యంతరం చెబుతుందా అనేది కొంత సందిగ్ధంగా మారినట్లుగా చెప్పవచ్చు. అయితే కల్వకుంట్ల కవిత అభ్యంతరాలు ఎన్నికల సంఘం ద్వారా స్వీకరిస్తున్న నేపథ్యంలోనే ప్రజల్లోకి విస్తృతంగా తెలంగాణ రక్షణ సేనను టీఆర్ఎస్ అనే పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, పార్టీని యాక్టివేట్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగానే వివిధ ప్రదేశాల్లో సమావేశాలు నిర్వహించుకుంటూ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలపడే విధంగా, కొత్త రాజకీయ పార్టీని రాష్ట్రంలో బలపడే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. దీనిలో భాగంగానే తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరు మీద జెండా గద్దెలు నిర్మించి జెండా పండుగను నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని కూడా కల్వకుంట్ల కవిత చేపడుతున్నట్లుగా చెప్పవచ్చు. ఇందుకోసం జెండా దిమ్మెలను రిలీజ్ చేసి, జెండా దిమ్మెలు ఏ సైజులో ఉండాలి, కలర్ ఏంటి అనే విషయాలను పార్టీ శ్రేణులకు వివరిస్తూ, జెండా గద్దెల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నిర్మాణ శైలిలో ఉండే విధంగా ఒక మోడల్ను రూపొందించినట్లుగా చెప్పవచ్చు. ఆ మోడల్ ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల నిర్మాణం జరుగుతున్నది. దీనిలో భాగంగా మే 20వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు జెండా పండుగ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. దీనిలో తెలంగాణ రక్షణ సేన అనే జెండా దిమ్మెను నిర్మించి ప్రజల్లోకి చేరువయ్యే విధంగా జెండా పండుగలను నిర్వహిస్తూ, క్షేత్రస్థాయిలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విధంగా, తెలంగాణ సెంటిమెంటును మళ్ళీ ప్రజల్లో రగిల్చే విధంగా తెలంగాణ అనే పదాన్ని వాడుకుంటూ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్గా ప్రజల్లో వివిధ కార్యక్రమాలతో దూసుకెళ్లాలని కవిత ఆలోచిస్తున్నట్లుగా చెప్పవచ్చు. అయితే ఎన్నికల సంఘం అభ్యంతరాల గడువు ఇచ్చినప్పటికీ ఎవరూ ఆబ్జెక్షన్ చేయకపోతే, ఆబ్జెక్షన్స్ కూడా పరిగణించకుండా ఉండే పరిస్థితుల్లో కనుక ఉంటే, కల్వకుంట్ల కవితకు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అనే అబ్రివేషన్ తోటి పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని చెప్పవచ్చు. అప్పుడు ప్రజల్లోకి బలంగా టీఆర్ఎస్ అనే పార్టీని తీసుకెళ్ళి, ముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణను తిరిగి తెలంగాణ సెంటిమెంటుతో టీఆర్ఎస్ పార్టీ పేరుతో తెచ్చుకోవాలనే ఆలోచనతో కవిత ముందడుగు వేస్తున్నట్లుగా చెప్పవచ్చు. టీఆర్ఎస్ జెండా పండుగలను నిర్వహించి క్షేత్రస్థాయిలో ప్రజల్లో
తెలంగాణ సెంటిమెంట్‌ను మళ్ళీ రగిల్చే విధంగా తెలంగాణ అనే సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని పటిష్టపరచుకోవాలనే ఉద్దేశంతో కల్వకుంట్ల కవిత ఇప్పటి నుంచే అడుగులు వేస్తున్నట్లుగా ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే అభ్యంతరాలు విపరీతంగా వస్తే టీఆర్ఎస్ అనే పేరు కల్వకుంట్ల కవితకు తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అభ్యంతరాలు పరిశీలనకు లేనంత వరకు, అభ్యంతరాలు పరిగణలోనికి తీసుకోకుండా ఉండే పరిస్థితులు కనుక ఉంటే అప్పుడు టీఆర్ఎస్ పేరు కల్వకుంట్ల కవితకు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అనే పేరు కల్వకుంట్ల కవితకు వచ్చినా కూడా ప్రజల్లోకి టీఆర్ఎస్ పేరుపై వెళ్ళి క్షేత్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతమై వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పేరుతో రాజకీయ పార్టీగా బలమైన శక్తిగా తయారవ్వాలని కల్వకుంట్ల కవిత రాజకీయపరమైన ఆలోచనగా చెప్పవచ్చు. అయితే టీఆర్ఎస్ పార్టీ ఒకవేళ కల్వకుంట్ల కవితకు రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ పేరుతో కనుక ప్రజల్లోకి వెళ్తున్నది కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విధంగా ప్రస్తుత పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చగా చెప్పవచ్చు. అయితే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురుగా ప్రస్తుతం తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ అధినేతగా కల్వకుంట్ల కవిత ప్రజల్లోకి వెళ్ళి తన పార్టీని పటిష్టపరచుకునే క్రమంలో ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడుతున్నట్లుగా చెప్పవచ్చు. ఎందుకంటే కల్వకుంట్ల కవిత ప్రారంభిస్తున్నటువంటి పొలిటికల్ పార్టీ తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రజలు అటు బీఆర్ఎస్ వైపు నిలవాలా లేదా టీఆర్ఎస్ వైపు నిలవాలా అని తెలంగాణ వాదులు కొంత సందిగ్ధంలో పడే అవకాశం ఉన్నట్లుగా చెప్పవచ్చు. అయితే ఈ టీఆర్ఎస్ పార్టీతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే కేసీఆర్ కూతురుగా కవిత రాజకీయ పార్టీ పెట్టడంతో ఇంతకాలం టీఆర్ఎస్గా, ప్రస్తుతం బీఆర్ఎస్గా ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితికి చెందినటువంటి ఓటు బ్యాంకు కొంత కవిత వైపు మళ్ళీ అవకాశం ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఈ టీఆర్ఎస్కు పడే ఓట్ల శాతం ప్రస్తుత బీఆర్ఎస్కు పడే ఓట్ల శాతాన్ని తగ్గించే విధంగా కల్వకుంట్ల కవిత ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే బీఆర్ఎస్కు పడే ఓట్ల శాతం కనుక తగ్గి ఓట్లు డైవర్ట్ అయి తెలంగాణ రక్షణ సేనకు కనుక పడితే
తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర వ్యాప్తంగా ఏమాత్రం ప్రభావం చూపించకపోయినా ఓట్ల శాతం బీఆర్ఎస్కు తగ్గినప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలుపుపై ప్రభావం చూపించే అవకాశం ఖచ్చితంగా ఉన్నట్లుగా చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఓట్ల శాతాన్ని, ఓటు బ్యాంకును ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీకి కనుక కొంత మరలినట్లయితే రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు పడే ఓట్ల శాతం తగ్గిపోవడం వల్ల విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. అయితే ఇలా బీఆర్ఎస్కు పాడే ఓట్ల శాతంలో కొంత కోత పడ్డప్పుడు ఇది సహజంగానే ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొంత లాభం చేకూర్చే విధంగానే ఉంటుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలోనైనా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్ష పార్టీకి గంపగుత్తగా పడినట్లయితే ప్రతిపక్ష పార్టీ సునాయాస విజయాన్ని అందుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రతిపక్ష పార్టీకి పడే ఓట్ల శాతాన్ని పంచడం ద్వారా ఇప్పుడు ఇలాంటి కొత్త పార్టీలకు మళ్లించడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక వచ్చి తిరిగి ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్కే లాభం చేకూరే విధంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ట్రయాంగిల్ ఫైట్ కనుక జరిగినట్లయితే ఎవరికి పడే ఓట్ల శాతం వాళ్లకు పడి గెలుపు ఓటములు నిర్ణయించే అవకాశం ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచే కల్వకుంట్ల కవిత బయటికి వచ్చింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పేరుతో ప్రజల్లోకి పోవడం వల్ల తెలంగాణ వాదులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో కూడా కొంత ఏమైనా డైవర్షన్ జరిగి కల్వకుంట్ల కవిత పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఇది అధికార కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగానే ఉంటుంది. అయితే కల్వకుంట్ల కవిత రాజకీయ కోణంలో ఎవరు వదిలిన బాణము అనే విషయంలో ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నట్లుగా చెప్పవచ్చు. ప్రస్తుత వాతావరణాన్ని అబ్జర్వ్ చేస్తే టీఆర్ఎస్ పార్టీ నుంచి, అంటే ప్రస్తుత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత టీఆర్ఎస్ పేరుతో పార్టీని ఏర్పాటు చేయడం వల్ల ప్రస్తుత బీఆర్ఎస్కే కొంత నష్టం తప్ప లాభం ఉండదనేది ప్రస్తుత చర్చ. ఇది పొలిటికల్ యాంగిల్లో తిరిగి కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగా ప్రస్తుత బీఆర్ఎస్ను అధికారంలోకి రాకుండా చేసే విధంగా ఒక ప్లాన్గా ప్రజలు చర్చించుకుంటున్నట్లుగా చెప్పవచ్చు. దీని వెనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నట్లుగానే తెలంగాణ రక్షణ సేన వెనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నట్లుగానే ప్రస్తుతం చర్చగా ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుక ఉండి
కల్వకుంట్ల కవితను పార్టీ పెట్టే విధంగా ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే విధంగా, ఓట్ల శాతంలో కోత పడే విధంగా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే విధంగా రాజకీయ ప్రయత్నాలు చేస్తున్నట్లుగానే ప్రస్తుత పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక ఓటు వివిధ పార్టీల మధ్య చీలిపోతే, ఓట్ల శాతం తగ్గిపోతే ఫలితంగా అధికార పార్టీకే లాభం చేకూరుతుందనేది స్పష్టంగా కనబడుతున్నది. అయితే తెలంగాణ రక్షణ సేనగా, టీఆర్ఎస్గా ప్రజల్లోకి వెళ్తున్న కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితికి పడే ఓట్ల శాతాన్ని గణనీయంగా తగ్గించి భారత రాష్ట్ర సమితి విజయావకాశాలను దెబ్బతీసే విధంగానే రాజకీయ ఎత్తుగడలో ఉన్నట్లుగా చెప్పవచ్చు. అయితే దీనిలో మరొక కోణం కూడా ఉందనేది ప్రజల చర్చ. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలను గమనిస్తూనే ప్రతిపక్ష పార్టీకి సంబంధించి భారత రాష్ట్ర సమితి తరపున కేసీఆర్ కొంత రాజకీయ ఎత్తుగడ వేస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ జరుగుతున్నట్లుగా చెప్పవచ్చు. దేనికోసం అంటే ఇప్పుడు ఇంతకాలం గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కొంత నాయకుల మధ్య విభేదాలు వచ్చి ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చి ఒకసారి మార్పు చేద్దాం అనే దిశలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టినట్లుగానే వాస్తవ పరిస్థితిని బట్టి చెప్పవచ్చు. అయితే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి నాయకులు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకతతో ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతతో ఉన్నటువంటి నాయకులను తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే విధంగా, టీఆర్ఎస్ పార్టీని స్ట్రెంథన్ చేసే విధంగా కల్వకుంట్ల కవిత పెట్టిన కొత్త పార్టీ రాష్ట్రంలో పటిష్టపడే విధంగానే అడుగులు పడే అవకాశం కూడా లేకపోలేదు. తద్వారా తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సెంటిమెంట్ను గౌరవించేవారు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కనుక ఉన్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. తద్వారా టీఆర్ఎస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుంచి బలపడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సమయానికి పరిస్థితులు మారే అవకాశాలు కూడా లేకపోలేదు. అప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు టీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీల మధ్య అవగాహన ఒప్పందం కూడా జరిగే అవకాశాలు ఉన్నట్లుగానే చెప్పవచ్చు. ఈ రెండు పార్టీలు కనుక ఎన్నికల్లో కలిసిపోతే, ఎన్నికలు ముందు కలిసిపోకపోయినా ఎన్నికలు ఫలితాలు వచ్చాక కూడా ఏమైనా టీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చినప్పుడు బీఆర్ఎస్, టీఆర్ఎస్ కలిసిపోయే అవకాశాలు కూడా
స్పష్టంగా ఉంటాయనేది ప్రస్తుత రాజకీయ విశ్లేషణగా చెప్పవచ్చు. ఇటు టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి వచ్చే సీట్లు ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చినటువంటి కల్వకుంట్ల నేతృత్వంలో కవిత నేతృత్వంలో ఆవిర్భవించిన తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీకి కనుక కొన్ని సీట్లు వస్తే ఈ రెండు పార్టీల సీట్లు కూడా కలిసిపోయి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కావచ్చని పరిశీలకుల అభిప్రాయంగా చెప్పవచ్చు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రంలో కొన్ని సీట్లు సాధించినప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంటాయనేది స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా ఉన్నటువంటి ఈ మూడు పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కనుక అక్కడ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను సీట్లు సాధించే విధంగా కనుక ఎన్నికల్లోకి వస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీకి పరాభవం తప్పకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి తెలంగాణలో కనుక కూటమిగా ఏర్పడి పోటీ చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ సెంటిమెంటును రగిలింపజేసి తన రాజకీయ చతురతతో తెలంగాణ రాష్ట్రంలో ఏకపక్షంగా ప్రస్తుత టీఆర్ఎస్, కొత్తగా వస్తున్న టీఆర్ఎస్తో సంబంధం లేకుండా కూడా ఏకపక్షంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఎందుకంటే ఆంధ్ర మూలాలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేనలు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో పోటీ చేసే పరిస్థితి ఉంటే అది ఖచ్చితంగా ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ విజయం వైపు నడిచే విధంగానే కనబడుతున్నది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కనుక ఒకవేళ కూటమిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో గెలిచేది కేసీఆర్ మాత్రమేనని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చెప్పవచ్చు. ఒకవేళ తెలుగుదేశం, జనసేనలను పోటీ చేయనివ్వకుండా కేవలం భారతీయ జనతా పార్టీ ఒంటరిగా పోటీ చేసి తద్వారా వచ్చిన ఫలితాలను బట్టి బీఆర్ఎస్తో జతకట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. తెలుగుదేశం, జనసేనలు ఎన్నికల్లో పోటీ చేయకపోతే భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయి తెలంగాణ రాష్ట్రంలో
అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయి వరకు వెళ్ళవచ్చనేది ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి మెజారిటీ సాధించే అవకాశాలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ ఎన్నికలు జరిగిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఎంఐఎం, సిపిఎం, సిపిఐ లాంటి మిత్రపక్షాలు తక్కువ సీట్లతోనే ఉంటాయి కాబట్టి ప్రభుత్వ ఏర్పాటు కొంచెం కష్టసాధ్యంగానే చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నామని చెబుతున్నటువంటి ప్రస్తుత పాలకులు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయాన్ని గమనించట్లేదు. మేము పథకాలను అమలు చేస్తున్నాం అంటూనే పథకాల్లో కోత పెడుతూ పథకాలు క్షేత్రస్థాయి వరకు చేరకుండా పథకం నిర్వీర్యమవుతున్నటువంటి నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ విజయానికి కొంత ఇబ్బంది కలిగే అంశంగా చెప్పవచ్చు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఏదైతే అధికారంలోకి రాకముందు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలను నెరవేర్చి ఎన్నికలకు పోతే అప్పుడు కొంత విజయావకాశాలు ఉండే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటిలో కూడా ఏదీ కూడా సక్రమంగా నెరవేర్చడం లేదు. ఎందుకంటే కొన్ని పథకాలను మేము చేస్తున్నామని చెప్తున్నారు, ఓకే, కానీ క్షేత్రస్థాయిలో కరెక్ట్గా లేదు. పేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ అంటున్నారు, కానీ ప్రతి నెల ఎన్ని మీటర్లకు కోత పెడదాం, లోడు పెంచడం ద్వారా లేదా మీటర్ రీడింగ్ తీసేటువంటి సమయాన్ని పెంచడం ద్వారా 200 యూనిట్లు దాటే పరిస్థితిని ప్రభుత్వమే కల్పిస్తూ వినియోగదారులకు జీరో బిల్ లేకుండా బిల్ కట్టే పరిస్థితిని ప్రభుత్వమే తీసుకొస్తుంది. ఇది పైనుంచి ఆదేశాలు ఉన్నట్లుగానే విద్యుత్ సిబ్బంది సైతం అనేక సందర్భాల్లో చెప్తున్నట్లుగా చెప్పవచ్చు. మీటర్లు కాలిపోకున్నా కొత్త మీటర్లను ఏర్పాటు చేస్తూ కొత్త మీటర్లలో లోడింగ్ పెంచుతూ డిజిటల్ మీటర్స్ లాగా పెంచుతూ ఈ రీడింగ్ తీసే సమయాన్ని కూడా పెంచడం వల్ల ఈ 200 యూనిట్ల పరిమితి దాటిపోవడం ద్వారా ఉచిత కరెంటు నీరు గారుతున్నట్లుగా చెప్పవచ్చు. దీనికి తోడు గ్యాస్ కూడా అందరికీ అందట్లేదు. మరియు వివిధ పథకాలను చేస్తున్నాం అంటున్నారు, కానీ పథకాలు ప్రజలకు చేరితే మంచిది, కానీ క్షేత్రస్థాయికి చేరకుండా నిర్వీర్యమైనప్పుడు మాత్రమే ప్రజల్లో వ్యతిరేకత వచ్చి ప్రభుత్వ పనితీరుకు కొంత విఘాతం ఏర్పడే విధంగా వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఆటంకం కలిగే విధంగా జరుగుతుందని చెప్పవచ్చు. అయితే
అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్లోకి వెళుతూ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ఓట్లు రాబట్టుకోవాలని ఎత్తుగడలోనే పనిచేస్తుంది. దీనిలో భాగంగానే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉండడం సహజం. అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటును గంపగుత్తగా ప్రతిపక్ష పార్టీ ఒక పార్టీకి కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో పాటు ఆ ప్రతిపక్ష పార్టీకి ఉన్న సహజ సిద్ధమైనటువంటి ఓటు బ్యాంకుతో ప్రతిపక్ష పార్టీకి ఓట్ల శాతం గణనీయంగా పెరిగి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ఎత్తుగడతో ముందుకు పోతున్నట్లుగా ప్రస్తుత పరిస్థితిని బట్టి చెప్పవచ్చు. దీనిలో భాగంగానే కేసీఆర్ కుటుంబంలో కలతలు వచ్చినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆ మనస్పర్ధల ద్వారా కవితతో కొత్త పార్టీని ఏర్పాటు చేయించి బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓట్ల శాతాన్ని తగ్గించే విధంగా రేవంత్ రెడ్డి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ ఏర్పాటు వెనక ఉన్నట్లుగానే ప్రజల్లో చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఓటు బ్యాంకును బీఆర్ఎస్ పార్టీకి పడకుండా కల్వకుంట్ల కవిత ద్వారా టీఆర్ఎస్ పార్టీని పెట్టించి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు డైవర్షన్ అయ్యే విధంగా, భారత రాష్ట్ర సమితికి ఓట్ల శాతం తగ్గే విధంగా, విజయావకాశాలను దెబ్బతీసే విధంగా రేవంత్ రెడ్డి వ్యూహరచన చేస్తున్నట్లుగా ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే కల్వకుంట్ల కవిత అసలు కేసీఆర్ రాజకీయంగా ఇప్పుడు కేసీఆర్ వదిలిన బాణమా రాజకీయాల్లోకి, లేదా రేవంత్ రెడ్డి వదిలిన బాణమా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లుగా చెప్పవచ్చు. అయితే కేసీఆర్ గారి కూతురుగా ఇంతకాలం భారత రాష్ట్ర సమితిలో అప్పటి టీఆర్ఎస్లో ఎంపీగా, ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి కల్వకుంట్ల కవిత మద్యం కుంభకోణంలో పలు ఆరోపణలు ఎదుర్కొని జైలు పాలైన విషయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. ఢిల్లీలో మద్యం కుంభకోణంలో జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ కుటుంబంలో కొంత మనస్పర్ధలు వచ్చినట్లుగా చెప్పవచ్చు. ఆ మనస్పర్ధల కారణంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోయి కొత్తగా కాంగ్రెస్ పార్టీ అండదండలతో టీఆర్ఎస్ పార్టీని నెలకొల్పినట్లుగా ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే
ప్రస్తుత రాజకీయ సరళిని చూస్తే బీఆర్ఎస్ పార్టీ అధినేత కూతురుగా ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల క్షేత్రంలో కనుక ఉంటే కొంత ప్రజలు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎన్నికల్లో కొన్ని ఓట్లైనా కూడా ఓట్ల శాతాన్ని కూడా ప్రతి నియోజకవర్గంలో తెలంగాణ సెంటిమెంటుతో టీఆర్ఎస్ పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు రాబట్టుకుంటే బీఆర్ఎస్కు పడే ఓట్లు కనుక అయితే అటు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది. తద్వారా బీఆర్ఎస్ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఇది ఎవరికి లాభము అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి లాభంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే బీఆర్ఎస్ పార్టీ కావాలనే కవితతో పార్టీ పెట్టించి పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్లుగా కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చర్చిస్తున్నట్లుగా చెప్పవచ్చు. ఇటు టీఆర్ఎస్ పార్టీ కనుక గేమ్ ఆడిస్తున్నట్లయితే అంటే పొలిటికల్గా లబ్ధి చేకూరే విధంగా కొంత బీఆర్ఎస్కు దూరమైన నేతలను తెలంగాణ పేరుతో టీఆర్ఎస్లో చేర్చుకునే విధంగా, టీఆర్ఎస్ను స్ట్రెంగ్తన్ చేసే విధంగా, టీఆర్ఎస్ పార్టీని కూడా కొంత శక్తివంతంగా కొన్ని సీట్లు సాధించే విధంగా చేస్తే ఎన్నికల ఫలితాల తర్వాత అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ఇటు బీఆర్ఎస్ అటు టీఆర్ఎస్ కలిసిపోయి రాష్ట్రంలో అధికారాన్ని చేపడతాయనేది ప్రస్తుతం కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఈ బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ పార్టీకి కనుక సీట్లు అధికారానికి దగ్గరగా ఉంటే ఖచ్చితంగా మద్దతిచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇటు భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రక్షణ సేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఒకవేళ రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డి కనుక తెలంగాణ రక్షణ సేన వెనుక ఉండి నడిపిస్తున్నట్లయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల పేరుతో వచ్చేటువంటి ఓట్లు, అధికార పార్టీకి ఉండేటువంటి ఓటు బ్యాంకు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడతాయి. కానీ మిగతా ఓట్లు ఇటు ప్రతిపక్ష పార్టీలు కనుక 2-3 ఉన్నప్పుడు వాటన్నిటికీ ఓట్ల శాతం షేరింగ్ కావడం వల్ల, పంపిణీ జరగడం వల్ల ఫలితంగా ఓట్లు పంచుకోవడం ద్వారా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు పంచుకోవడం ద్వారా అధికార పార్టీకి గెలుపు సునాయాసమవుతుంది అని చెప్పవచ్చు. అయితే ఒకవేళ 2 కోణాలు ఇక్కడ ఉన్నట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
కేసీఆరే కావాలని కవిత ద్వారా పార్టీ కనుక పెట్టించినట్లయితే బీఆర్ఎస్కు దూరమైన నేతలను, తెలంగాణ వాదులను అందరినీ కలుపుకొని ఇటు టీఆర్ఎస్ను అటు బీఆర్ఎస్ను ఓట్లు పడే విధంగా, వచ్చిన ప్రతి ఓట్ల శాతాన్ని సీట్లుగా మలిచే విధంగా రెండు పార్టీలు ప్రయత్నం చేసి ఎన్నికల తరువాత ఫలితాలను బట్టి రెండు మెర్జ్ అయిపోయి కలిసిపోయి ప్రభుత్వ ఏర్పాటు చేయాలనే ఒక రాజకీయ వ్యూహంగానే చెప్పవచ్చు. ఏమాత్రం కొన్ని సీట్లు తగ్గినా భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి సీట్లను కలుపుకొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లుగా చెప్పవచ్చు. ఒకవేళ రేవంత్ రెడ్డి గనక కల్వకుంట్ల కవితను పార్టీ పెట్టే విధంగా ప్రోత్సహించి ఉన్నట్లయితే అన్ని పార్టీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేరిపోయి తద్వారా ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చే విధంగానే తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పనిచేస్తుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కవిత టీఆర్ఎస్ సెంటిమెంట్తో కనుక పోయి ఆంధ్ర మూలాలు గల పార్టీలు కనుక తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఇటు బీఆర్ఎస్, ఇటు టీఆర్ఎస్, అటు భారతీయ జనతా పార్టీ మూడు కలిసి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు, అంటే సీట్లు బీఆర్ఎస్కు తగ్గితే సొంతంగా బీఆర్ఎస్ పార్టీ కనుక వస్తే ఓకే, ఇటు టీఆర్ఎస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ కలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపోయే సీట్లు వస్తే ఓకే, భారతీయ జనతా పార్టీతో సంబంధమే లేదు. కానీ ఏమాత్రం సీట్లు తగ్గినా ఇటు భారతీయ జనతా పార్టీని పరిగణలోకి తీసుకొని ఈ మూడు పార్టీలు అధికారంలోకి రావాలని కేసీఆర్ ఎత్తుగడగానే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఇటు ఎంఐఎం, అటు సిపిఎం, సిపిఐ కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం, తద్వారా వచ్చిన ఫలితాన్ని బట్టి ప్రభుత్వ ఏర్పాటు గురించి ఆలోచిస్తాయి. ఒకవేళ బీఆర్ఎస్ సపరేట్గా ఉండి టీఆర్ఎస్ సపరేట్గా ఎన్నికల్లో పోటీ చేస్తూ కాంగ్రెస్ పోటీ చేస్తూ ఒకవేళ పక్క రాష్ట్రంలో కూటమిగా ఉన్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు మూడు పార్టీలు కనుక ఒకవేళ కూటమిగా తెలంగాణ రాష్ట్రంలో కూడా పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్కు ఒక ఆయుధాన్ని ఇచ్చినట్లవుతుంది. వారికి వారే ఆ పార్టీలే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఒక ఆయుధాన్ని ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో తిరిగి సునాయాసంగా అధికార పీఠాన్ని చేజిక్కించుకునే విధంగా ఈ ఆంధ్ర మూలాల పార్టీతో భారతీయ జనతా పార్టీ కనుక కలిస్తే కేసీఆర్ విజయం పక్కా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కూటమిగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు కనుక ఒకవేళ వెళితే ఇక భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు
ఎన్నికల క్షేత్రంలో తన ప్రసంగాలతో ప్రజల మధ్యలోకి వెళుతూ తెలంగాణ సెంటిమెంట్ను మరింత రగిలింపజేసి భారత రాష్ట్ర సమితిగా ఉన్నప్పటికీ కేసీఆర్ అంటే ఒక బ్రాండ్ కాబట్టి భారత రాష్ట్ర సమితిగా ఉన్నప్పటికీ వివిధ ప్రదేశాల్లో సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆంధ్ర మూలాలు కలిగిన పార్టీలను ఎండగట్టే విధంగా, తద్వారా రాష్ట్రంలో ఆ పార్టీలకు ఓట్లు రాకుండా అధికారం చేజిక్కించుకోవచ్చని ఖచ్చితంగా కేసీఆర్ గారు ప్రయత్నం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. దీనికి తోడు కేసీఆర్కు మరొక ఆయుధం ఏంటంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడని, గురు శిష్యుల మధ్య ఒప్పందం జరిగిందని, ఆంధ్ర మూలాల పార్టీతోటి రేవంత్ రెడ్డి అంటగాగుతున్నాడని ప్రజల్లోకి తీసుకెళ్ళి అటు బీజేపీతోని, ఇటు టీడీపీ, ఇటు జనసేన గనక పోటీ చేస్తే ఈ కూటమిని అండ్ తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సెంటిమెంట్తో తన ప్రసంగాలతో ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ రగిలింపజేసి ఈ కూటమి అండ్ కాంగ్రెస్ పార్టీకి కాకుండా భారత రాష్ట్ర సమితికి గంపగుత్తగా ఓట్లు పడే విధంగానే కేసీఆర్ వ్యూహరచన ఉంటుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా తెలంగాణ రక్షణ సేనగా ప్రస్తుతం ఎలాంటి సందర్భంలో పుట్టుకొచ్చిన పార్టీ అయినప్పటికీ తెలంగాణ రక్షణ సేన ప్రజల్లో క్షేత్రస్థాయిలో బలపడడానికి ప్రస్తుతం జెండా గద్దెల నిర్మాణం చేస్తూ ఒక మోడల్ను పార్టీ శ్రేణులకు రిలీజ్ చేసినటువంటి సందర్భంలో కల్వకుంట్ల కవిత జెండా గద్దెల నిర్మాణాన్ని పూర్తి చేసుకొని జెండా పండుగలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. అయితే ఈ నెల రోజుల పాటు జెండా పండుగల ద్వారా రాష్ట్రంలో తెలంగాణ రక్షణ సేనను అంటే టీఆర్ఎస్ను ప్రజల్లోకి తీసుకెళ్ళి పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాలని కల్వకుంట్ల కవిత భావిస్తుంది. జనాల్లో కన్ఫ్యూజన్ మాత్రం ఉంటుంది. ఎందుకంటే పాత టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ అధినేత కూతురు కాబట్టి టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో కొంత కన్ఫ్యూజన్ వచ్చినా కూడా చివరికి ఎన్నికల సమయానికి భారత రాష్ట్ర సమితికి చెందినటువంటి క్యాడర్ అంతా కూడా కేసీఆర్ డైరెక్షన్లో విపరీతమైన ఓట్ల శాతాన్ని పొందే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెనుక ఉండి కల్వకుంట్ల కవిత చేత పార్టీని పెట్టించి బీఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బతీసే విధంగానే వ్యూహరచన చేస్తూ టీఆర్ఎస్ను కవిత ద్వారా తెర మీదకి తీసుకొచ్చినట్లుగా ప్రస్తుతం కొంతమంది పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నట్లుగా చెప్పవచ్చు. ఏది ఏమైనా ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి
ఒకవేళ ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి రేవంత్ రెడ్డి కవిత చేత పార్టీ పెట్టించే విధంగా ప్రోత్సహించి కనుక ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును టీఆర్ఎస్కు పడే ఓట్ల శాతాన్ని, అంటే బీఆర్ఎస్కు పడే ఓట్ల శాతాన్ని తగ్గించడం ద్వారా అధికార కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుతుందని రాజకీయ ఆలోచనతో రేవంత్ రెడ్డి కవిత ద్వారా పార్టీని పెట్టించి తిరిగి అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా తన రాజకీయ వ్యూహాన్ని అమలుపరుస్తున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. లేదంటే టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు వెనుక బీఆర్ఎస్ అధినేత కేసీఆరే కనుక ఉంటే 10 ఏళ్ల పాలనతో కొంతమంది నాయకులు పార్టీకి దూరమైన సందర్భం, ప్లస్ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో మార్పు జరగాలని పార్టీని పక్కన పెట్టినటువంటి సందర్భంలో తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, నేతలందరినీ సమన్వయం చేయడానికి, పార్టీకి దూరమైనటువంటి నాయకులను మళ్ళీ యాక్టివేట్ చేయడానికి, అంటే బీఆర్ఎస్లోకి వాళ్ళు వచ్చే పరిస్థితి లేకుండా ఉండే అవకాశం ఉండడంతో ఈ టీఆర్ఎస్ రూపంలో వారిని ఒక వేదికగా తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునే విధంగా, ఫలితాల తర్వాత ఎలాగూ 2 పార్టీలు కలిసిపోయి అధికారాన్ని చేపట్టవచ్చని అనే ఆలోచన కేసీఆర్ చేసినట్లుగా కూడా కొంతమంది రాజకీయంగా చర్చ జరుగుతున్నట్లుగా చెప్పవచ్చు. ఏది ఏమైనా కల్వకుంట్ల కవిత రాజకీయంగా ఎవరు వదిలిన బాణమైనప్పటికీ కేసీఆర్ వదిలిన బాణమైతే ఇప్పుడు ప్రస్తుతం జనాల దృష్టిలో కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడి కుటుంబంలోనే మనస్పర్ధలు వచ్చి పార్టీ డివైడ్ అవుతున్నది కాబట్టి కొంత బీఆర్ఎస్కు ప్రస్తుత పరిస్థితిని బట్టి కొంత డ్యామేజ్ ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఎన్నికల నాటికి ఈ బీఆర్ఎస్ పార్టీకి దూరమైన నేతలందరినీ కలిపి టీఆర్ఎస్లోకి చేర్చుకోవడం ద్వారా పార్టీ ఒక బ్రాంచ్ లాగా టీఆర్ఎస్ ఉంటుంది. అప్పట్లో బీఆర్ఎస్ ఉన్న నేతలందరూ కూడా కొంతమంది ఎవరైనా బయటికి పోయిన వాళ్ళు కూడా టీఆర్ఎస్లోకి వస్తే వచ్చే సీట్లను బట్టి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవచ్చని కేసీఆర్ గారి ఆలోచనగా పలువురు చర్చించుకుంటున్నట్లుగా చెప్పవచ్చు. అయితే రేవంత్ రెడ్డి వదిలిన బాణమే అయితే రేవంత్ రెడ్డి కనుక ప్రోత్సహించి, అంటే వారు కేసీఆర్ గారి కుటుంబంలో మనస్పర్ధలను ఆసరాగా చేసుకొని పార్టీ పెట్టే విధంగా ప్రోత్సహించి బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే విధంగా కనుక ఆలోచన చేసి ఉంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి ఖచ్చితంగా అధికార కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరే అవకాశాలు స్పష్టంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇందులో ఒకవేళ ఆంధ్ర మూలాలు కలిగిన పార్టీలు కనుక ఎన్నికల్లో పోటీ చేస్తే ఆ మూలాలు కలిగిన పార్టీలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన తోటి కనుక భారతీయ జనతా పార్టీ జట్టు కట్టి ఎన్నికల్లోకి వస్తే ఇక తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం అనేది పక్కా అని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఆంధ్ర మూలాలు కలిగిన పార్టీతోటి భారతీయ జనతా పార్టీ జట్టు కట్టి ఎలక్షన్లోకి వస్తుందో భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ ఏకపక్షంగా అధికారంలోకి వస్తుందనేది ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఒకవేళ బీఆర్ఎస్ అలా కాని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తే అప్పుడు వచ్చే ఫలితాల సీట్లను బట్టి భారతీయ జనతా పార్టీతోటి పొత్తు పెట్టుకునే విధంగా కూడా కేసీఆర్ గారు ఆలోచిస్తారు. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా సీట్లు సాధించి తద్వారా సీట్లను బట్టి సీట్ల శాతం 3 పార్టీలకు గనుక ఉన్నట్లయితే 3 పార్టీలు కలిసి అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. లేదు బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా సీట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏదేమైనా కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన పేరుతో ఎన్నికల సంఘం రిజిస్టర్ చేసినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సేన. దీనిపై అభ్యంతరాలు నడుస్తున్నాయి. ఆ అభ్యంతరాలు పరిష్కారమై పరిగణలోనికి తీసుకోని విధంగా కనుక ఉంటే కల్వకుంట్ల కవితకు తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అబ్రివేషన్ తోటి పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనా తెలంగాణ రక్షణ సేన తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేయగలుగుతుంది అనేది రాబోయే రోజుల్లో చూడాల్సిన పరిస్థితిగా చెప్పవచ్చు.